హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ స్నాక్స్ రెసిపీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. జనరల్‌గా మనం రెస్టారెంట్‌లకి వెళ్ళినప్పుడు క్రిస్పీ కార్న్ ఆర్డర్ పెట్టుకుంటుంటాం కదా! ఇలాంటి క్రిస్పీ కార్న్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఆ క్రిస్పీ కార్న్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం రండి. ఈ క్రిస్పీ కార్న్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలోకి 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక 2 కప్పుల స్వీట్ కార్న్ గింజలను వేసుకుని ఉడికించుకోవాలి. ఈ స్వీట్ కార్న్ ఎక్కువ ఉడకనవసరం లేదు. ఒక 18% ఉడికితే సరిపోతుంది. స్వీట్ కార్న్ వేసుకున్నాక బాగా కలుపుకుంటూ ఒక 80% వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక వీటిని ఒక జల్లెడలోకి తీసుకుని నీళ్ళన్నీ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్‌లోని వాటర్ అంతా పోయి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్‌లోకి స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకున్నాక ఒక అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ లేకపోతే మైదా పిండినైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని మనం వేసుకున్న పిండి అంతా కార్న్‌కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని కోట్ అయ్యే విధంగా చేసుకున్నాక అవసరమైతే కొన్ని నీళ్లు చిలకరించుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కార్న్ అంతటిని కాగుతున్న ఆయిల్‌లోకి వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని మనం కలిపి పెట్టించుకున్న స్వీట్ కార్న్ అంతటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కార్న్ ఫ్రై చేసేటప్పుడు మీదకు పేలే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కార్న్ ఫ్రై చేసేటప్పుడు ఒక ప్లేట్ ఏదైనా అడ్డుగా పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మన మీదకు పడదు. ఇలా ఫ్రై చేసుకున్న కార్న్ అన్నిటిని ఒక జల్లెడలోకి తీసుకుని పూర్తిగా ఆయిల్ అంతా పోయేంత వరకు ఉంచుకోవాలి. లేకుంటే ఏదైనా టిష్యూ ఉన్న పేపర్‌లోకి తీసుకుంటే సరిపోతుంది. అలాగే మిగిలిన కార్న్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ వేయకూడదు. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రై చేయాలి. తర్వాత స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చిని 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అర టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్, అర టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ లేకపోయినట్లయితే గ్లాస్‌లో నిమ్మరసమైన పిండి తీసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుని అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టి ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా! ఆ స్వీట్ కార్న్ అంతటిని ఇందులోకి వేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకున్నాక ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుని చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆపేసి ప్లేట్‌లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ రెడీ. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తున్నట్లయితే భవ్యస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.